అయితే ఈరోజు మనం పారాయణ ప్రారంభించే ముందు విష్ణు సహస్రనామం యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి శృతులలోనూ అలాగే స్మృతులలోనూ కూడా శ్రీహరి యొక్క దివ్యనామాలను కీర్తిస్తూ అనేకమైనటువంటి ప్రకటనలు మనకు కనిపిస్తున్నాయి. శృతులలోనూ స్మృతులలోనూ కూడా శ్రీహరి యొక్క దివ్యనామాలను కీర్తించడమే మన జీవిత లక్ష్యము, ముఖ్యంగా కలియుగంలో అని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి భగవంతుని యొక్క దివ్యనామాల యొక్క వైభవాలు మనకి మహాభారతంలో కనిపిస్తున్నాయి. మహాభారతం ఇది పంచమ వేదంగా చెప్పబడుతుంది. మరి మహాభారతంలో రెండు ఆణిముత్యాలు ఉన్నాయి. ఏమిటి అంటే కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు అందించినటువంటి గీతోపదేశం ఒకటైతే, అలాగే యుద్ధం ముగిసిన తర్వాత భీష్మదేవుడు ఇచ్చినటువంటి ఈ విష్ణువు యొక్క 1000 నామాలు చూడండి. ఒకటి యుద్ధానికి ముందు ఇవ్వబడింది, ఒకటి యుద్ధం తర్వాత ఇవ్వబడింది. మరి అనేక పురాణాలు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క వైభవం గురించి మనకి కీర్తిస్తున్నాయి అన్నమాట. అవి కొన్ని చూద్దాం. శాస్త్రేషు భారతం సారం తత్ర నామ సహస్రకం వైష్ణవం కృష్ణగీతాచ తజ్ఞానాన్ ముచ్యతేంజస అని చెప్పబడింది. ఇది మధ్వాచార్యుల వారు ఆయన రచించిన భగవద్గీత తాత్పర్య నిర్ణయంలో ప్రస్తావన చేశారు ఈ శ్లోకాన్ని. ఇది బ్రహ్మాండ పురాణంలోని ఒక శ్లోకం అనమాట. ఏం చెప్తుందంటే, మహాభారతము సకల శాస్త్రాల సారము. మరి ఈ మహాభారతం యొక్క సారం ఏమిటి అంటే విష్ణువు యొక్క 1000 నామాలు, అలాగే కృష్ణుడు బోధించినటువంటి గీత. ఈ రెండింటినీ తెలుసుకోవడం ద్వారా వ్యక్తి త్వరగా ముక్తి సాధిస్తాడు అని చెప్పబడింది. తర్వాత భారతం సర్వశాస్త్రేషు భారతే గీతికావర విష్ణో సహస్రనామాపి జ్ఞేయం పాఠ్యం చ తద్వయం అన్నారు. ఇది కూడా భగవద్గీత భాష్యంలో మధ్వాచార్యులు వారు ప్రస్తావన చేశారు. ఇది మహాకూర్మ పురాణంలో చెప్పబడిన విషయం. ఏమని చెప్పబడుతుంది? మహాభారతము శాస్త్రములన్నిటిలో శ్రేష్టమైనది. దాని యందు ఉన్నటువంటి ఈ మహాభారతంలో ఉన్నటువంటి భగవద్గీత మరియు విష్ణు సహస్రనామం, ఇవి శ్రేష్టమైనటువంటి భాగాలు మహాభారతంలో. ఈ రెండింటిని కూడా మనం పారాయణం చేయాలి, అలాగే అర్థం చేసుకోవాలి అని చెప్పబడింది. విష్ణోర్ ఏకైక నామాపి సర్వ వేదాధికం మతం తేభ్యశ్చానంత నామభ్యో అధికం నామ్నాం సహస్రకం అన్నారు. విష్ణువు యొక్క ప్రతి నామము కూడా సకల వేదాల కంటే ఉన్నతమైనదిగా చెప్పబడుతుంది. మరి విష్ణువుకి ఉన్నటువంటి అనంతమైనటువంటి నామాలలో విష్ణు సహస్రనామం ఉన్నతమైనది అని స్కంద పురాణం చెబుతుంది మనకి. స్కంద పురాణంలో వైష్ణవ కాండలో చెప్పబడింది అనమాట. అలాగే పరాశర భట్టర్ వారు ఈ విష్ణు సహస్రనామంపై భాష్యం ఇచ్చినటువంటి ఆచార్యులలో పరాశర భట్టర్లు వారు ఒకరు. ఆయన ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక 6 అంశాలుగా ఈ విధంగా చెబుతారు. ఏమంటారంటే, మహాభారత సారత్వాద్ ఋషిభి పరిగానత వేదాచార్య సమాహారాద్ భీష్మోత్కృష్ట మతత్వత అని చెప్పంటారు. అంటే ఏమంటారంటే, ఇంకేమంటారు చూడండి, పరిగ్రహాతిశ్యయతో గీతాద్యైకార్త్యతశ్చనః సహస్రనామ్నాం అధ్యాయ ఉపాధేయతమో మతః అని చెప్పన్నారు. మహాభారతంలో ఈ విష్ణువు యొక్క 1000 నామాలను తెలియజేసేటువంటి అధ్యాయం అత్యంత అద్భుతమైనది. ఎందుకంటే ఇది ఒకటి సమస్త మహాభారతం యొక్క సారం. 2 ఇది గొప్ప ఋషుల చేత గానం చేయబడుతూ ఉంటుంది. 3 ఇది వేదాచార్యుడైనటువంటి వేదవ్యాసుల వారు రచించినది. 4 ఇది భీష్ముని యొక్క అత్యున్నతమైనటువంటి అభిప్రాయాలను తెలియజేస్తుంది. 5 ఇది అత్యంతగా గౌరవింపబడేటువంటిది. 6 భగవద్గీత మరియు ఇతర శాస్త్రాల యొక్క అర్థాన్నే ఇది కూడా కలిగి ఉంటుంది. కాబట్టి మరి మహాభారతం స్వయంగా సకల శాస్త్రాల యొక్క సారం. మరి విష్ణు సహస్రనామం అనేది మహాభారతం యొక్క సారం.
కాబట్టి ఈ విష్ణు సహస్రనామం ఏదైతే ఉందో ఇది అంతిమంగా సకల శాస్త్రాల సారంగా చెప్పబడుతుంది. అంటే సకల శాస్త్రాల సారం ఏమిటంటే ఆ హరిని కీర్తించడం అనే ఉద్దేశం అనమాట ఇక్కడ. మరి గొప్ప ఋషులైనటువంటి నారదులు వంటి వారు కూడా ఈ విష్ణువు యొక్క నామాలను కీర్తించడం, అలాగే విష్ణునామ కీర్తన కలిగినవి సకల శాస్త్రాల్లో ఏ విధంగా ఉన్నతమైనది అనేది నారదుడు కూడా చెప్తున్నాడు. అలాగే దాని యొక్క ప్రామాణికతలో ఎలాంటి సందేహం లేదనమాట. మరి విష్ణువు యొక్క 1000 నామాలను కలిగి ఉన్నటువంటి అధ్యాయంలో భీష్ముడు తన అంతిమమైనటువంటి నిర్ధారణ చెబుతాడు. అంటే అప్పటికి మనం చూసాం కదా, 56 రోజుల పాటు యుధిష్ఠిరుడికి అనేకమైనటువంటి విషయాల గురించి మాట్లాడాడు. ఎవరు? భీష్ముడు. కానీ ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను నీకు అన్నీ చెప్పాను 56 రోజుల పాటు, కానీ వాటన్నిటిలో కూడా అత్యంత ముఖ్యమైనటువంటిది, వాటన్నిటికంటే ఉన్నతమైనది ఏమిటంటే ఈ విష్ణు సహస్రనామము అని చెప్పంటాడు. కాబట్టి అనాది కాలంగా ఈ విష్ణు సహస్రనామం అనేది సాధువుల చేత, పండితుల చేత, సాధారణమైనటువంటి ధార్మిక జనుల చేత గొప్పగా గౌరవించబడుతూ ఆదరించబడుతూ ఉంది. ఎందుకంటే ఇది విష్ణువు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే ఆయన యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో ముక్తి సాధించడానికి ఈ కృష్ణనామస్మరణ, విష్ణునామస్మరణే ఉన్నతమైనదని తెలియజేస్తుంది. కాబట్టి ఈ శృతి, స్మృతి అన్నిటి యొక్క సారాన్ని కూడా ఇది కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ విష్ణు సహస్రనామాల్లో ఉన్నటువంటి ప్రతి నామానికి ముందు ప్రణవాన్ని చేర్చడం ద్వారా 1000 భిన్నమైనటువంటి మంత్రాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. మరి ఈ మంత్రాలు వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలతో సమానమైనటువంటి హోదాను కలిగి ఉన్నాయి. ఏవైతే విష్ణువు యొక్క ప్రతి నామాన్ని మనం విడదీసి దానికి ముందు ఈ ప్రణవాన్ని చేర్చడం ద్వారా అది వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలతో సమానమైనటువంటి శక్తిని కలిగి ఉంటున్నాయి అని చెప్పబడింది. మరి ఈ విష్ణు సహస్రనామాలపై ఎన్నో మనకి ఆచార్యుల భాష్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రంపై రాసినటువంటి భాష్యం చాలా ప్రముఖంగా ఉంది. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు లభ్యమవుతున్నటువంటి భాష్యాల్లో శంకరాచార్యులు రచించినటువంటి భాష్యం పురాతనమైనదిగా చెప్పబడుతుంది. ఇది 7-8 శతాబ్దాల్లో రాయబడింది అనమాట. ప్రణవం అంటే ఓంకారము అని అర్థం. అయితే శంకరాచార్యుల వారు చాలా అంటే కొన్ని శాస్త్రాల మీద మాత్రమే ఆయన వ్యాఖ్యానం ఇవ్వడం జరిగింది. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, అలాగే భగవద్గీత ఇవన్నీ కూడా అప్పటికే పండితుల యొక్క సమూహంలో గొప్ప ఆదరాన్ని కలిగి ఉన్నటువంటివి. అందుచేత ఆయన విష్ణు సహస్రనామంపై కూడా ఆయన భాష్యాన్ని ఇచ్చారంటే ఆ కాలానికి ఇది ఎంతో ప్రాచుర్యంలో ఉందనేది మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే పరాశర భట్టర్ వారు 11-12 శతాబ్దాల్లో ఆయన ఒక భాష్యం రాశారు. ఆయన రామానుజ సాంప్రదాయానికి చెందినటువంటి వారు. ఆయన భగవద్ గుణదర్పణము అనేటువంటి ఒక భాష్యాన్ని రాశారనమాట. భగవద్ గుణదర్పణము అంటే విష్ణు సహస్రనామాల గురించి. ఎందుకంటే ప్రతి నామం కూడా కృష్ణుని యొక్క ఒక గుణాన్ని మనకు వివరిస్తుంది కాబట్టి భగవద్ గుణదర్పణము అనేటువంటి భాష్యాన్ని రాయడం జరిగింది. అలాగే మధ్వాచార్యుల వారు మనం చూస్తే ఆయన విష్ణు సహస్రనామంపై ప్రత్యేకించి భాష్యం రాయకపోయినా ఆయన ఈ విష్ణు యొక్క నామాల గురించి ఆయన రాసిన ఇతర గ్రంథాల్లో చాలా చోట్ల వివరించారనమాట. కాబట్టి దానిని అనుసరించి ఆయన యొక్క అనుచరులు చాలామంది రకరకాల భాష్యాలు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యాధిరాజ తీర్థుల వారు 14వ శతాబ్దంలో ఆయన కూడా ఆయన జయతీర్థుల వారి యొక్క శిష్యులు అనమాట. ఆయన కూడా విష్ణు సహస్రనామ నిరుక్తి అనేటువంటి ఒక భాష్యాన్ని రాయడం జరిగింది. మళ్ళీ రేపటి రోజున విష్ణు సహస్రనామ పారాయణతో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంకి జై.